కొంతమందికి ఏమో క్యాష్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి ఒక్కొక్కరికి 4 లక్షలు ఇవ్వడం జరిగింది. పార్టీ అంటే నలుగురు ఉన్నారు, నలుగురికి ఒక్కొక్కరికి 4 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఏసీఎం సభ్యులు పార్టీ మెంబర్స్ 5 మంది ఉన్నారు, వారికి ఒక్కొక్క లక్ష ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన సభ్యులందరికీ 25,000 ఇవ్వడం జరిగింది. వారికి ఇప్పుడు వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన రివార్డ్ అమౌంట్ మేము ఎట్లాంటి జాప్యం లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకొని మా డీజీ గారు అధికారులు వాళ్ళంతా ఇమ్మీడియట్గా వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే, శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళు కూడా, ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము. మరి ఈరోజు ఈ విధంగా ఇంతమందిని 86 మందిని ఈ విధంగా తీసుకురావడంలో, బయటికి తీసుకురావడంలో, జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేసిన మా పోలీస్ అధికారులు అందరికీ ములుగు ఎస్పీ శబరీష్ యాక్చువల్ వచ్చేది ఉండే కానీ రాలేకపోయారు. ములుగు ఎస్పీ శబరీష్ గారికి, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి, ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీలు, మా కింద ఎస్ఐలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా మాకు ఎల్లవెల్ల మాకు సహకరిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్వీర్ గారు, వారు ఇక్కడనే ఉండి, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడనే ఉంటున్నారు, ప్రీత గారు, హిమాంశు గారు, వారి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మిగతా కమిటీలలో పనిచేసేవాళ్ళు, అంటే మిలీషియా కావచ్చు, ఇంకా వాళ్ళ కిసాన్ మజ్దూర్ సంఘ్ అని, చైతన్య నాట్య మండలి అని, గ్రామ రక్షక దళం అని, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు. వీళ్ళంతా మొత్తం 86 మంది ఈరోజు సరెండర్ అవడం జరిగింది. మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు, వారి అధికారులు, మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మరి ఇప్పుడు కొత్తగూడెం జిల్లాకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మా అధికారులు చేసిన మా కన్విన్స్ చేయడం, మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వలన వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో అకౌంట్ ఇదే విధంగా కొనసాగించి ఇంకా తప్పకుండా మావోయిస్టు పార్టీ సభ్యుల్ని మేము కలిసి వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఈ హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ప్రయత్నాలు ఇట్లనే కంటిన్యూ చేస్తాం. చంద్రన్న ప్రొడక్షన్ టీం చేశాను సార్.